పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమున పావన యేసుని వాగ్దానమున ఫలమును పొంద వేగమే రండి. ఫలమును పొంద వేగమే రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవము పండించును నవజీవము. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈనాడు దేవునికి కృతజ్ఞతాంజలిగా పూజలు పెట్టించువారు డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రవీణరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. మేకల బాలశివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. ఏరో తోమాసరెడ్డి కుటుంబ తలంపుల ప్రకారము కృతజ్ఞతగా పూజ. గంగారపు జోజప్ప సుజిత కుటుంబం తలంపు ప్రకారము పూజ. బందనాదం తంబి జోసఫ్ గ్రేస్ సౌఖ్యం కుటుంబం ప్రకారము పూజ. పోలిశెట్టి జార్జి కుటుంబం తలంపు ప్రకారము పూజ. వట్టి శ్లేవారెడ్డి వెరోనిక తలంపు ప్రకారము బాలయేసు పేరిట పూజ. జయకర్ కుటుంబంలో బాలయేసు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తలంపులు నెరవేరినట్లుగా పూజ. పోలిశెట్టి జోసఫ్ సంగీత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తలంపులు నెరవేరినట్లుగా పూజ. తుమ్మా కస్పారెడ్డి స్వర్ణలత కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కొరకు పూజ. గోపు సునీత కుటుంబంలో ప్రణీష ఎదుర్కోబోయే ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లుగాను పవిత్రాత్మ దేవుడు తనను నడిపించులాగున పూజ. గాదె క్యాథరిన్ తలంపు ప్రకారము మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. మారెడ్డి జ్యోతి కుటుంబంలో తన కుమార్తె వివాహము ఎలాంటి ఆటంకము లేకుండా విజయవంతంగా జరుగులాగున పూజ మరియు కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా పూజ. పెద్దోజు జోసఫ్ మరియు అలివేని కుటుంబంలో సభ్యులు సురేషు జగదీషు రాంప్రసాద్ తలంపులు నెరవేరినట్టు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. అల్లం మర్రెడ్డి రాణి కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరియు తలంపులు నెరవేరినట్లు పూజ. అల్లం శ్యామ్ సుందర్ విజితరాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లల ఆరోగ్యము చదువులకు పూజ. అల్లం లూదిరెడ్డి ఆశలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తలంపులు నెరవేరినట్లు పిల్లల చదువుల నిమిత్తము పూజ. బాసాని శ్లేవారెడ్డి లీలా రజని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తలంపులు నెరవేరినట్టు పిల్లల చదువు నిమిత్తము పూజ. కాటా నిర్మల మేరీ గుడిగ శిల్ప ఆత్మల శాంతి నిమిత్తము పూజ. అల్లం కస్పారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు అల్లం వాలిజ కుటుంబ సభ్యులు పూజ. వీరందరి తలంపులు నెరవేరినట్లుగా దేవుని కృతజ్ఞతగా ఒక పరలోక జపం మంగళవార్త జపము జపించడం.
పరలోకమందుండెను. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఈరోజు మనం ఆగమన కాల 4వ ఆదివార దివ్య బలిని మనందరిని ప్రేమిస్తున్న మన తండ్రికి సమర్పిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆకాశమా, పైనుండి విజయము వర్షపు, భూమిని విచ్చుకొను ఆ విజయమును స్వీకరించి రక్షణమును మొలకెచ్చునుగాక అని రాయబడి ఉంది. క్రీస్తు జయంతి సందర్భముగా రక్షణ 2021వ సంవత్సరంలో మొలకెత్తు విధముగా ఈ దివ్యబలి పూజను సమర్పించుదాం. మరి ఈ సమర్పణ యోగ్యంగా ఆ తండ్రికి సమర్పించబడాలి అనంటే ఒక్క నిమిషం మౌనంగా తెలియక తెలిసి చేసిన ప్రతి పాపం పట్ల పశ్చాత్తాపడదాం, పాపం మన్నింపును అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని శిరము వంచి తెలియక తెలిసి చేసిన ప్రతి పాపం పట్ల మళ్ళొకసారి పశ్చాత్తాపడదామా, పాపం మన్నింపును అడుగుదాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందరి తుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందరి తుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నా రాకకై ఎదురు చూచెను. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా నా రాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను.
వాడు సువిశేషమందరి దుడుకువాడు. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది ప్రేమనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది ప్రేమనయ్యా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందరి దుడుకువాడు. వాడు సువిశేషమందరి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు శాశ్వత జీవితమును చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వర ప్రభావముతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యవతారమును దేవదూతల సందేశము ద్వారా మేము తెలుసుకొని అతని శిలువ శ్రమల ఫలితముగా మేము అతని ఉత్థానములో మహిమలో భాగస్థులగునట్లు మమ్ము కరుణింపుడు. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితంగా ఉంచును. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము అధ్యాయం 7 వచనములు 1 నుంచి 5 వరకు, 8 నుంచి 11 వరకు మరియు 16వ వచనం. సామువేలు 2వ గ్రంథము అధ్యాయం 7 వచనములు 1 నుంచి 5 వరకు, 8 నుంచి 11 వరకు మరియు 16. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులు ఎవ్వరూ అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడయుండును అని చెప్పాను. కానీ ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు
ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచించుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చితిని. భూమి మీద మహారాజులకంతటికీ ప్రఖ్యాతి కలిగినను నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసితిని. నా ప్రజలైన ఇజ్రాయేలీలకు ఒక స్థలము సిద్ధం చేసితిని. వారిని అట్లా నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటికి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఇక ఒంటి కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకు ఒక మందిరమును నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 205. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నెరవేర్చెదా. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నెరవేర్చెదా. నీ స్ఫూర్తిని పొందినే సాగెదా, నీ స్ఫూర్తిని పొందినే సాగెదా. నీ నామమునే హెచ్చించెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు యేసు యేసు
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. యుగ యుగములు గుప్తంగా ఉంచబడిన పరమరహస్యము ప్రత్యక్షపరచబడినది. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25 నుండి 27 వచనములు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25 నుండి 27 వచనములు. సోదరులారా, దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలిచినట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమరహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడు సర్వజ్ఞుడును అయిన దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మతో, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో,
నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లా నేను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. హల్లెలూయా. ప్రసంగం ఏమీ ఉండదు, కానీ ఇందాక చెప్పిన వాక్యాన్ని ఒక 2 నిమిషాలు నెమరు వేసుకుందాం. ప్రధాన సందేశం ఇమ్మానువేలు. పేతురు రాసిన లేఖలో మనం చదువుకుంటూ ఉన్నాం, ఆయన వాగ్దానం నెరవేర్చువాడు అని. మత్తయి సువార్త 1:22 వచనంలో కన్యక గర్భము ధరించిన ఆయన ఇమ్మానువేలు అని పిలుస్తాడని, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం 14వ వచనంలో అక్కడ కూడా కన్యక గర్భం ధరిస్తుంది, ఆయనను ఇమ్మానువేలు అని పిలుస్తారని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో తెలియచేయబడుతూ ఉంది. ఎందుకు ఇమ్మానువేలు అనంటే, ఆయన ఎందుకు వస్తున్నాడు అనంటే, ఎందుకు వస్తున్నాడు? ప్రేమించడానికి వస్తున్నాడు. ఈ ప్రేమను కూడా వ్యక్తపరచని ప్రేమ వ్యర్థమని తెలుసుకున్న, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని తెలుసుకొని కూడా ఎన్ని విధాలుగా ఆయన ఇమ్మానువేలుగా ప్రేమిస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు అంటే 4 అని తెలుసుకుందాం. మొదటిది మనస్తోష పెట్టడం, మనతో ఉండడం ద్వారా ఈ 2021వ సంవత్సరంలో కూడా ఆ ప్రభు తన తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా, ఆత్మశక్తి ద్వారా తన కృపలు మనందరిపై కురిపించి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 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 ఆగమన కాల 4వ ఆదివారంలో ఉన్నాం. ఇప్పుడే గురువు సుశేషపట్నం చదువుతున్నారు. గాబ్రియెలు దూత మరియ తల్లితో భయపడకండి అంటున్నారు. ఇక 2020 సంవత్సరంలో అనేక భయాందోళనతో ఉన్నాం. కరోనా ఎక్కడో వచ్చిందని విన్నాం. కరోనా చివరకు భారతదేశానికి చుట్టుపక్కలలోనే వచ్చిందని విన్నాం. తర్వాత మన కుటుంబాల్లో కూడా కొంతమంది కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళని కూడా విన్నాం. తర్వాత మధ్యలో మళ్ళీ కరోనా పోతుంది లేదని అనుకున్నాం. మళ్ళీ ఈ మధ్యలో కూడా అక్కడక్కడ కరోనా వస్తుంది అని తెలుసుకుంటా ఉన్నాం. మళ్ళీ తిరిగి 2021వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. భయపడబాకండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు పలుకుతున్నట్లుగా, నన్ను నమ్మి నాపై ఆధారపడి వారిని నేనేం చేస్తాను? దీవిస్తానని పలికిన ప్రభువు 2021వ సంవత్సరంలో కుమారునామంలో ఆత్మశక్తి ద్వారా యోహాను సువార్త 14:14 ప్రకారం మనందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్. 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 విశ్వాస సంగ్రహము. పరలోకం. ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్తియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకు సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నింపును సృష్టిస్తున్నాను.
శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను, నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుని జన్మదినాన్ని మరికొన్ని దినములలో కొనియాడబోవచ్చు. మనందరం కూడా ఏక మనసుతో మన శ్రీ సభ కోసం, మన కుటుంబ అవసరాల కోసం ప్రత్యేకంగా విశ్వాసముతో ప్రార్థించుదాం. ఓ దయగల సర్వేశ్వర, క్రీస్తు ప్రభు స్థాపించిన శ్రీ సభను మంచి విశ్వాసంలో నడిపిస్తున్న మన ఫ్రాన్సిస్ పాపు గారిని, మన ఉడుమల బాల పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠ కన్యలను, సంఘ పెద్దలను మీ దైవ జ్ఞానంతో నింపండి. మీ అందరి భక్తి విశ్వాసములతో తమ బాధ్యతలను నిర్వహింప వారికి కావలసిన దైవ కృపను మెండుగా వసకమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోకములకు అధిపతి అయిన ఓ తండ్రి, నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను అని దావీదు రాజుకు వాగ్దానమిచ్చి దీవించారో, అటులనే మీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా దీవెనలిచ్చి మా కుటుంబాలకు శాంతి సౌభాగ్యములు, చక్కని సంతానమును, రక్షణమును వసగి నూరంతలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దావీదు తనయ, అనుగ్రహ పరిపూర్ణురాలైన కన్యమరియను మీ తల్లిగా ఎంచుకొని మాకు రక్షకునిగా ప్రసాదించినందులకు మీకు వందనములు, స్తోత్రములు తెలియచేయుచున్నాము. గొడ్రాలైన ఎలిజబెతమ్మకు ముదసలి ప్రాయంలో గర్భాన్నిచ్చి మీకు అసాధ్యమైనది ఏదియూ లేదని నిరూపించారు. మేమంతా మరియ తనుడైన యేసును మా లోక రక్షకునిగా స్వీకరించి ప్రభుని ఆత్మతో దైవ చిత్తానుసారం జీవించి ఫలించు వారిగా మమ్ము మీ కృపలో పదిలపరచుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, ఈ ఆగమన కాలంలో మేమంతా ఆత్మ పరిశీలన చేసుకుని మాలోని పాపములకు గాను పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసే గొప్ప మనోభావాన్ని మా అందరికీ దయచేయండి. మేమంతా నీతిగా, న్యాయంగా, ధర్మ మార్గంలో ప్రభువుని అడుగు జాడల్లో నడిచే మంచి మనసును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహిమాన్విత దేవా, మా విచారణలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీ పరిశుద్ధ హస్తములతో దీవించి పావనపరచండి. ప్రతి క్రైస్తవుడు మీ వాక్యాన్ని పఠించి ధ్యానించి మీ కాపుదలలో దాన్ని అనుసరిస్తూ మీరు చేసిన ప్రతి చిన్న అద్భుత కార్యాన్ని నెమరు వేసుకుంటూ కృతజ్ఞతాపూర్వక హృదయంతో సంతృప్తిగా జీవించు భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, అదే విధముగా మన యొక్క విచారణ అవసరాల కోసం ప్రత్యేకముగా ప్రార్థించుదాం. ప్రార్థించుదము. అద్వితీయుడు, సర్వజ్ఞుడు అయిన ఓ దేవా, ప్రభుని రాకడ కొరకు సంసిద్ధమవుచున్న మా అందరినీ దండిగా మెండుగా దీవించి అనునిత్యము కాచి కాపాడండి. మీ జన్మ రహస్యాన్ని మేమెరిగి దానికి అనుకూలముగా జీవించుటకు అవసరమైన తెలివిని, ధైర్యాన్ని, బుద్ధిని, ఔదార్యమును మా కుటుంబములకు, మా సంఘమునకు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాట నెంబర్ 393. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం
ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తను మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు స్తుతి మహిమల కొరకును మన యొక్క వాచ తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత గర్భమును తన ప్రభావముతో పండించిన పవిత్ర ఆత్మ ఈ పీఠము మీద మేము సమర్పించే అర్పణకు కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలను తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా, ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమును ముందుగానే తెలియజేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్య మాత అతన్ని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహాను ప్రకటించి అతను రాగానే అతన్ని ప్రజలకు చూపించెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననకు సిద్ధపడునున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతడు తన జన్మ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో అతిదూతలతో భద్రాచముతో అధిపతులతో పరలోక దూతల నిడితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసానా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసానా పాడగా. దూతల స్తుతి గానంతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం.
దేవాది దేవులకు స్తుతులు పాడుదాం. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి పొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి పొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘములు, నదులను సెలయేరులను గాలియును మేఘములు, భూలోకవాసుల స్తుతులు పాడదాం. భూలోకవాసుల స్తుతులు పాడదాం. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కమగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపరుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా శరీరము నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ
దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. పాప పరిహారమునకై దారపోయబడును. దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణంలో ప్రకటించదము, మీ ఉత్థానంలో చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవితమును వసగుతున్న ఈ అప్పాన్ని, జీవితాన్ని వసగుతున్న ఈ రక్షణ పాత్రమును తిరిగి మీకే సమర్పిస్తూ ఉన్నాం. మీ సముఖంను నిలిచి మీకు సేవ చేస్తున్న మమ్మందరినీ కూడా ఒక పాత్రునిగా, ఒక పాత్రురాలుగా చేసినందుకు మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలు పంచుకుంటున్న మమ్మల్ని అందరినీ నీ ఆత్మ ద్వారా నిరంతరం ఐక్యముగా ఉంచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అబుడుమల బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. పావనపిత, ప్రత్యేక విధంగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారందరి ఉద్దేశంలను మరియు దివ్య పూజలో పాల్గొంటున్న వారందరి ఉద్దేశంలను మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఈ అప్పద్రాక్ష రసములను మీ శరీర రక్తములుగా మార్చినట్లు మా యొక్క బాధలన్నింటినీ కూడా మహిమకరంగా చేయమని వేడుకొనుచూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పేతురు గారితోనూ, పునీత పౌలుతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
కలుగును గాక. క్రీస్తు నేర్పించిన విధంగా ప్రత్యేక విధంగా ఇందాక గురువు తెలియచేసినట్లుగా పూజలు పెట్టించి వారి తలంపుల ప్రకారం ఆగమన కాల 4వ ఆదివార దివ్యబలి పూజలో పాల్గొంటున్న వారందరి తలంపుల ప్రకారం ప్రత్యేక విధంగా విచారణ గురువు మరియు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్న సిస్టర్స్ మరియు ఈ సంఘ పెద్దలు చర్చ్ ఎల్డర్స్ కానీ సంఘస్థులందరి తలంపుల ప్రకారం మరియు మరి జనగాం ప్రదేశంలో ఉంటున్న ప్రతి కుటుంబ తలంపుల ప్రకారం మరి ప్రత్యేక విధంగా క్రీస్తు జయంతి వేడుకలు ఆ ప్రభు యొక్క కృప చేత జరుపుకోవాలని 2021వ సంవత్సరం ఒక ఆశీర్వాద సంవత్సరంగా మారాలని క్రీస్తు నేర్పించిన విధంగా ప్రార్థన చేద్దాం, మొరపెట్టుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మరి ముఖ్యంగా కరుణాను కలతకు, కుటుంబ సమస్యలను కలతకు, అనారోగ్యమున కలతకు, ఎటువంటి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఒసుగుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు మా బలహీనతలు లెక్క చేయబాకయ్యా. మీ తిరుసభ విశ్వాసాన్ని మాత్రమే కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి శాంతి, సమాధానం, ఐక్యం అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా శాంతిని, సమాధానాన్ని తెలియచేద్దాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు సమాధానం దయచేయండి. ఏలిన వారిని సర్వేశ్వర, మేము లోకును మీ శరీర రక్తము మాకు తీర్పుగాను కండము ఉండక మీ కనికరం బట్టి మా ఆత్మకు, మా శరీరమునకు భద్రతను, ఔషధముగా ఉండునగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను. మీరొక్క మాట పలికిన నా ఆత్మ, నా శరీరం రక్షణ పొందును. క్రీస్తుని శరీర రక్తము మనకు శాశ్వత జీవితమును వసగునుగాక. ఆమేన్. మృతి పొందిన సకల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. 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 పాట నెంబర్ 423.
మగా నిసరి పదమా మపగా నిసరి స రే గ మప ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ద్రాక్షరసమే ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ ద్రాక్షరసమే ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా ఇర్వీను అను ఊరిలో ఉండు ఏరువా జార్జి రెడ్డి జ్ఞానమ్మ కుమారుడైన ఏరువా ఉదయ్ రెడ్డి జనగాం అనేడు ఊరిలో ఉండు మరెడ్డి కృష్ణారెడ్డి జ్యోతి కుమార్తె అయిన షమిత మరెడ్డి దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన వీయ సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర విఘ్నములో ఏవైనాను ఉన్నట్లు తెలిసిన ఎడల విచారణ గురులకు తెలియపరచవలసిన అప్పు. ఇది 3వ ప్రకటన. ఈరోజు మనకు ఈ యొక్క ప్రార్థనా విధిని నిర్వహించి ఉన్నారు. మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి ఈ యొక్క ప్రార్థనా విధిలో, పూజలో మరియు పాప సంకీర్తనములలో పాల్గొని రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభుని యొక్క జననము కొరకు సిద్ధము చేయడానికి మీరందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ పూజా బలిని, ఈ ప్రార్థన విధిని మరియు ఈ పాప సంకీర్తనములను నడిపించుటకు మన
ప్రియమైనటువంటి రెవరెండ్ ఫాదర్ గోపు కమల్ గారు దీనికి హామీ ఇచ్చి మన కోసమని ఆయన తన సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఫాదర్ కమల్ గారు వారి యొక్క ప్రసంగాల ద్వారా, ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా మరియు దివ్య బలి పూజ ద్వారా మనలను ఈ యొక్క ప్రార్థనలు నడిపించి మనలను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచి ఉన్నారు. మీ అందరి తరఫున ఫాదర్ కమల్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, ఫాదర్ కమల్ గారు పాస్టరల్ సెంటర్ డైరెక్టర్. నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాతనే వారు పరిచయమయ్యారు. అడగగానే సంతోషంగా వారు ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధమయ్యారు. వారి యొక్క జీవితంలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యాన్ని ఆ దేవాదేవుడు మెండుగా దీవించాలని మనమందరము ప్రతిరోజు అతని కొరకు ప్రార్థనలు చేసుకుందాం. మరి ఒకసారి ఫాదర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. అదే విధముగా మన మధ్యలో ఉన్నారు ఫాదర్ ప్రకాష్ గారు. బహుశా మీకందరికీ ఆయన పరిచయము. ఆయన యొక్క దేవుని పిలుపు కొంచెం లేటుగా వచ్చింది. అయితే గాని ఆయన ఒక గొప్ప చదువు చదివిన తర్వాత కూడా ఆ చదువు మీద అతనికి ఎంతో మమకారము ఉన్నప్పటికీ దేవుని సేవ కొరకు ఆ చదువును ఆయన ప్రక్కన ఉంచి ఒక గురువుగా, మరి ముఖ్యముగా మన మిత్రాసనానికి ఒక గురువుగా ఆయన తనను తాను అర్పించుకున్నారు. ఈ సమయంలో మనము గమనించవలసినటువంటి విషయము, దేవుని యొక్క పిలుపు మన బిడ్డలకు ఏ సమయమైనా ఎటువంటి సందర్భములైనా రావచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ దేవుడు మీ బిడ్డలను ఒక గురువు కోసం పిలిచినట్లయితే వారిని ప్రోత్సహించాలి. అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఫాదర్ ప్రకాష్ గారు ఒక ఆదర్శము అని మనము చెప్పుకుంటున్నాము. మరియు ఫాదర్ గారు ఇక్కడ వచ్చి ఈ యొక్క పాప సంకీర్తనములను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీకందరికీ ఆయన మంచిగానే సలహాలు ఇచ్చి మీ యొక్క పాపములను ఆయన క్షమించి ఉన్నారు. ఆయన కొరకు ఆయన ఇక్కడ వచ్చి తన యొక్క సమయాన్ని మన కోసము వినియోగించుకున్నందులకు ఫాదర్ ప్రకాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. అదే విధముగా మన మధ్యలో ఉన్నారు ఫాదర్ ఫ్రాన్సిస్ గారు. ఈయన కడవండిలో ఉన్నటువంటి హాస్టల్లో ఆయన తన యొక్క సేవను అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కాబట్టి అంత పెద్ద అక్కడ పిల్లలైతే లేరు, కానీ హాస్టల్ ఆయన బాగానే చూసుకోవాలి. అదే విధముగా మీకందరికీ ఆయన పరిచయము. ఇక్కడ వచ్చి పూజలు చేసి ఉన్నారు, మరి ప్రసంగాలు చెప్పి ఉన్నారు. ఆయన కోసం ఆయన కూడా ఈ విధముగా ప్రసంగాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మనకు అనువైన సమయములలో అతనిని మళ్ళీ మనము ఆహ్వానించుకుందాం. ఈరోజు తన యొక్క సమయాన్ని మన కోసమని కేటాయించినందులకు ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఈరోజు మన మధ్యలో వచ్చి ఈ కీబోర్డ్ వాయించినటువంటి ప్రశాంత్, చాలా రోజుల తర్వాత మనము మ్యూజిక్ కొంచెం విన్నాము. ప్రశాంత్ గారు రోజు రావాలని మనం మనవి చేస్తున్నాము. ఓకే, సరే. ప్రశాంత్ గారికి ఈ యొక్క పూజను, ప్రార్థన విధిని చక్కగా మనకు అందించినందులకు పాటల ద్వారా అతనికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. పాటలు పాడిన బృందానికి ఒకేసారి క్రిస్మస్ నైట్ థ్యాంక్ యూ చెప్పుకుందాం.
పోయిన ఆదివారం ప్రోగైన కానుక 1,150 రూపాయలు. సిఎఫ్సిఏ మహిళా సంఘం మన యొక్క గుడికి 10,000 రూపాయలు వారు డొనేషన్ ఇచ్చి ఉన్నారు. ఈ 10,000 రూపాయలతోటి మన విచారణ కోసం ఒక క్రిబ్ మరియు ప్రతి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని యొక్క బాల యేసు ప్రభుని యొక్క స్వరూపాలను మనము తెచ్చి ఉన్నాము. మా సిఎఫ్సిఏ మహిళా సంఘం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ నాడు రాత్రి పూట 11 గంటలకు పూజ, ఉదయం పూట 25 తేదీ నాడు 11 గంటలకు పూజ. ఈరోజు భోజనాన్ని స్పాన్సర్ చేసిన వారు ఎస్ జయకర్ మరియు ఫ్యామిలీ. ఆయన ఈ యొక్క భోజనాన్ని మనకు స్పాన్సర్ చేసినందులకు జయకర్ మరియు అతని కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ భోజనాలు అయిన తర్వాత క్రిస్మస్ నాడు రాత్రి మరియు ఉదయం ఆల్టర్ బాయ్స్ గర్ల్స్ ఎవరు ఉండదలుచుకుంటున్నారో వారు మీరు ఇక్కడ ఉండాలి. మరియు మీ యొక్క ఆల్టర్ బాయ్స్ గర్ల్స్ వస్త్రాలను మీ ఇంటికి తీసుకొని పోవాలి, ఎందుకంటే దాన్ని మీరు ఉతికి తీసుకొని రావాలి. మరియు క్రిస్మస్ నాడు నైట్ దాన్ని మీరు వేసుకోవాలి. కాబట్టి ఈ కార్యములో మీ పిల్లలను ప్రోత్సహించండి. మీరు రండి, మీకు ఇది ఆల్టర్ బాయ్స్ క్లోత్స్ పూజ అయిన తర్వాత ఇస్తాం. ఒకవేళ ఎవరైనా మన గ్రామాల నుండి వచ్చినట్లయితే పూజ అయిన తర్వాత భోజనం అయిన తర్వాత మీ పల్లెల కోసమని తెచ్చినటువంటి బాలయేసు స్వరూపాలను మీరు తీసుకొని పోగలరు. క్యాలెండర్స్ మీ గ్రామాలకు వచ్చినప్పుడు నేను తీసుకొని వస్తాను. క్యాలెండర్స్ పోయిన వారంలో కొన్ని కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఏ కుటుంబాలకు ఈ క్యాలెండర్స్ రాలేదు వారు వచ్చే ఆదివారం నాడు కుటుంబానికి 1 చొప్పున మీరు తీసుకొని పోగలరు. 24 తారీఖు నాడు ఉదయం సాధ్యమైనంత మటుకు మీరు ఇక్కడ గుడి దగ్గర రావాలి. మన యొక్క గుడి క్యాంపస్ని ఊడవడం కానీ శుభ్రం చేయడం కానీ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఎస్విడి సంస్థ తయారు చేసినటువంటి బైబిల్ డైరీస్ అమ్మబడతాయి ఫాదర్ ఆఫీస్ దగ్గర. ఒక డైరీకి 120 రూపాయలు. దయచేసి 20 రూపాయల చిల్లర తీసుకొని రండి, లేదంటే 100 రూపాయలు ఇస్తారు. ఆ బైబిల్ డైరీస్ మీరు కొన్నట్లయితే మన సంస్థకు మీరు సహాయం చేసినట్టుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క సహాయాన్ని మీరు చేయాలని హృదయపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. రేపటి నుండి 24 తారీఖు ఉదయం వరకు ఉదయకాలపు పూజలు 6 గంటలకు ఇక్కడ ఉంటాయి. భోజనం అయిన తరువాత పూజ అయిన తరువాత భోజనాలు ఈ విధముగా ఉంటాయి. దయచేసి మొదటి వరుసలో చిన్న పిల్లలు మరి వారి తల్లులు వెళ్ళాలని మనవి చేస్తున్నాము. ఆ తర్వాత మహిళలు, ఆ తర్వాత పురుషులు వెళ్ళాలని మనవి చేస్తున్నాము. ఈ పద్ధతిని దయచేసి మనము పాటించుకుందాం. మరి ఒకసారి మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుతూ ఉన్నాను. కరోనా సమయంలో కూడా మీరందరూ ఈ యొక్క ప్రార్థన విధిలో పాల్గొన్నారు. ఈ విధంగానే మనము కూడా మన యొక్క విచారణని బలపరచాలని కోరుకుంటూ ఉన్నాము. మరి ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి గురువులకు, ఈ ఏర్పాట్లను చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విచారణ గురు ఫాదర్ మ్యాక్స్ మరియు చర్చ్ ఎల్డర్స్ ఒకరోజు పాస్టర్ సెంటర్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఫాదర్ గారండి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం రండి అని అన్నప్పుడు మీకంటే ఎక్కువ ఆనందపడ్డాను నేను.
ఎందుకంటే మళ్ళీ తిరిగి మీ మధ్యలోకి రావడం, ప్రభువుని స్తుతించడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ప్రత్యేక విధంగా జనగాం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మెయిన్ స్టేషన్ ఇది. ఇంతటి చక్కటి దేవాలయం కట్టుకున్న తర్వాత మొదటిసారి దివ్యబలి పూజ ఈ పవిత్రమైన దేవాలయంలో సమర్పించడం మీకంటే ఎక్కువ నాకు భాగ్యంగా భావిస్తున్నాను, సంతోషంగా భావిస్తూ ఉన్నాను. కనుక విచారణ గురు ఫార్మాక్స్ గారికి మరియు కమిటీ చర్చ్ ఎల్డర్స్కు, సిస్టర్స్కు, సంఘస్థులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫాదర్స్. మళ్ళొకసారి మా గురువుల కోసం, సిస్టర్ల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహాయం మాకు ఎంతగానో అవసరం. చివరిగా నాట్ బట్ ద లీస్ట్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2021 అండ్ గాడ్ బ్లెస్. అందరు లేచి నిబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మా శాశ్వత రక్షణ సంకేతముగానున్న దివ్య సంస్కారమును మేము స్వీకరించి ఉన్నాము. మా రక్షణ దయను ఉత్సవముతో దయకొని మేము భక్తి విశ్వాసముతో నీ కుమారుని జన్మదినోత్సవము కొనియాడుటకు ఉత్సాహముతో ఊరిల్లుగాక. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా పరలోక కిటికీలను తెరచి